హలో అండి. ఉసిరికాయ పచ్చడి 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఉసిరికాయ ఏ మచ్చ లేకుండా క్లీన్గా ఉన్నది తీసుకోండి. ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ రోజులు పచ్చడి చాలా ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఇలా ఈ విధంగా తీసుకొని పచ్చడి పెట్టుకోండి. ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, మంచిగా ఉంటుంది. నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా 10 మినిట్స్ బాగా మంచిగా ఉడికితే తొందరగా ఉడుకుతాయి ఉసిరికాయలు. కాబట్టి ఈ విధంగా డీప్ ఫ్రై నూనెలో ఫ్రై చేసుకొని ఈ విధంగా ఇత్తు తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టుగా కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, రుచికి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా మిక్సీ బాగా కలుపుకోండి. ఒక హాఫ్ నిమ్మకాయ పద్దను బాగా పిండేసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. దీన్ని ఈ విధంగా పక్కకు పెట్టుకున్నాక మనం పోపుకి రెడీ చేసుకుందాం. ఈ విధంగా పక్కకు పెట్టేసుకోండి. తర్వాత పోపుకి జీలకర్ర, ఆవాలు కొంచెం బాగానే పడతాయి, పచ్చడి కదా, నూనె బాగానే పడుతుంది, పోపు దినుసులు కూడా బాగానే పడతాయి. 4 ఎండుమిర్చి, ఒక 2 రెక్కల కరివేపాకు వేసి మంచిగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. సిమ్లో పెట్టుకొని మంచిగా వేపుకున్న తర్వాత ఈ విధంగా నూనె కొంచెం వేడి తగ్గినాక మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నూనెలో కలుపుకొని పోపు పెట్టుకోవాలి. పోపును వేడివేడిగా పెట్టుకోకండి, చల్లారినాకనే పెట్టుకుంటేనే పచ్చడికి టేస్ట్ నిల్వ కూడా ఉంటుంది. కాబట్టి పచ్చడి ఈజ్ రెడీ. అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి. ఉసిరికాయ పచ్చడి మస్తు ఉంటుందండి, పుల్ల పుల్లగా వగరుగా చాలా బాగా టేస్ట్. ట్రై చేసిన ఊరిలో వస్తున్నాయి. వావ్, చాలా బాగా అయ్యిందండి. నరాలు జివ్వుమన్నాయి. పచ్చడి అంతా కమ్మగా అయ్యింది, చాలా బాగా అయ్యింది. వెరీ ఎమ్మీ టేస్టీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. పచ్చడి మాత్రం ఆసమ్.